హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీ పర్ల్స్. ఈ మంత్ 29th అంటే వెనస్డే మన నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ ఒక హిస్టారిక్ ఈవెంట్ని ఫేస్ చేయబోతుంది. అదే క్లౌడ్ సీడింగ్. పొల్యూషన్తో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న ఢిల్లీ ఇప్పుడు క్లౌడ్ సీడింగ్ అనే సైంటిఫిక్ మెథడ్లో ఆర్టిఫిషియల్ రెయిన్ క్రియేట్ చేయడానికి రెడీ అయింది. మరి ఈ ఆపరేషన్ ఎలా జరుగుతుంది, అసలు క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు క్లౌడ్ సీడింగ్ వల్ల ఢిల్లీ పొల్యూషన్కి ఒక సొల్యూషన్ దొరుకుతుందా? యాజ్ వీ ఆల్ నో, ఢిల్లీకి పొల్యూషన్ ప్రాబ్లం కొత్త కాదు. ఆ పొల్యూషన్ కూడా చాలా హెవీ రేంజ్లో ఉంటుంది. వింటర్స్లో అయితే ఈ ప్రాబ్లం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. పంజాబ్, హర్యానాలో ఫామ్ వేస్టేజ్ కాల్చడం వల్ల, ఇంకా వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ వల్ల, ఇంకా కన్స్ట్రక్షన్ డస్ట్ వల్ల ఈ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది. అన్నీ కలిసి ఢిల్లీని ఒక ఎయిర్ పాయిజన్ ఏరియాగా మార్చేశాయి. అక్కడ ఏక్యూ లెవెల్ అంటే ఎయిర్ క్వాలిటీ లెవెల్ 400 నుంచి 500 వరకు ఉంటుంది. అంటే ఇది చాలా పూర్ క్వాలిటీ రేంజ్. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకరోజు ఢిల్లీ గాలిని పీల్చుకుంటే 20 సిగరెట్లు కాల్చినంతగా నష్టం వస్తుంది. ఈ రేంజ్ పొల్యూషన్ వల్ల అక్కడ ప్రజలకి బ్రీతింగ్ ప్రాబ్లం, ఆస్తమా ప్రాబ్లం, ఇంకా అలర్జీస్ చాలా ఎక్కువైపోయాయి. ఈ పొల్యూషన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. లైక్ కన్స్ట్రక్షన్స్ని స్టాప్ చేసింది, వెహికల్స్ని రెగ్యులేట్ చేశారు, ఇంకా 15 ఏళ్ళ పైబడిన వెహికల్స్కి పెట్రోల్, డీజిల్ సరఫరా ఆపేశారు. కానీ ఇవేవి ఢిల్లీ పొల్యూషన్కి ఒక సొల్యూషన్ని ఇవ్వలేకపోయాయి. ఇక లాస్ట్లో ఢిల్లీ ప్రభుత్వం ఈ క్లౌడ్ సీడింగ్ మెథడ్ని ఎంచుకుంది. రీసెంట్గా బురారి అనే ఏరియాలో ఈ క్లౌడ్ సీడింగ్కి ట్రయల్ రన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఈ మేరకు సీఎం రేఖా గుప్తా గారు ఒక ప్రకటన విడుదల చేశారు. నౌ వాట్ ఈస్ ద క్లౌడ్ సీడింగ్? క్లౌడ్ సీడింగ్ అంటే న్యాచురల్ రెయిన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కొన్ని కెమికల్స్ని మబ్బుల్లో స్ప్రే చేసి ఆర్టిఫిషియల్గా రెయిన్ని కురిపించడం. ఈ ప్రాసెస్లో కొన్ని పర్టికులర్ కెమికల్స్ యూస్ చేస్తారు, లైక్ సోడియం క్లోరైడ్, పొటాషియం అయోడైడ్, ఇంకా డ్రై ఐస్ లాంటివి. మబ్బులపై ఈ కెమికల్స్ని స్ప్రే చేయడానికి సెస్నా అనే చిన్న విమానాన్ని యూస్ చేస్తారు. ఇది చిన్న విమానమే అయినా లో హైట్లో స్పెసిఫిక్ స్పీడ్తో రన్ చేయగల కెపాసిటీ కలదు ఈ ఎయిర్ క్రాఫ్ట్. ఢిల్లీ గవర్నమెంట్ ఈ క్లౌడ్ సీడింగ్ ఆపరేషన్ని ఐఐటి కాన్పూర్ సహాయంతో నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్ కండక్ట్ చేయడానికి ముందు ఆల్ అండ్ ఆల్ 11 డిపార్ట్మెంట్స్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, లైక్ ఐఎండి, హోమ్ మినిస్ట్రీ, సివిల్ ఏవియేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇలాంటి పర్మిషన్స్ అన్నీ చాలా కంపల్సరీ. ఈ క్లౌడ్ సీడింగ్ ఎయిర్ క్రాఫ్ట్ రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, ఇంకా ప్రధాని నివాసం మీదుగా ఫ్లై చేయరు. ఆర్టిఫిషియల్ రెయిన్ కురవడం మొదలయ్యాక దాని ఫలితాన్ని, ఎయిర్ క్వాలిటీని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటారు. ఆర్టిఫిషియల్ రెయిన్ వల్ల అంటే ఈ క్లౌడ్ సీడింగ్ వల్ల కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ ఆపరేషన్లో ఉపయోగించే కెమికల్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వాటి వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. క్లౌడ్ సీడింగ్ వల్ల న్యాచురల్ రెయిన్ సైకిల్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల అగ్రికల్చర్కి, నేచర్కి కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. పైగా ఈ ఆర్టిఫిషియల్ రెయిన్ అనే ప్రాసెస్ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్కసారి ఈ క్లౌడ్ సీడింగ్ నిర్వహించడానికి దాదాపు 3.25 crores అవసరం పడుతుంది. ఇప్పటికీ కూడా 100% రిజల్ట్స్ ఉన్నాయన్న గ్యారంటీ లేదు. ఈ క్లౌడ్ సీడింగ్ సక్సెస్ అవ్వడానికి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉండాలి, దానికి అనువైన మేఘాలు ఉండాలి, గాలి దిశ కూడా అనుకూలంగా ఉండాలి, లేదంటే అనుకున్న ఫలితాలు రావు. ఈ 1 mm వర్షపాతానికి 30 to 40% ఆఫ్ పొల్యూషన్ రెడ్యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో క్లౌడ్ సీడింగ్ అనే సైంటిఫిక్ మెథడ్ జరగడం ఇదే మొదటిసారి. ఇక్కడ ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ మెథడ్ సక్సెస్ అయితే మరిన్ని ఏరియాల్లో ఈ క్లౌడ్ సీడింగ్ మెథడ్ని యూస్ చేసే అవకాశం ఉంది.
సో ఢిల్లీ పొల్యూషన్కి ఇప్పటికైనా ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో చూడాలి. ఈ క్లౌడ్ సీడింగ్ మెథడ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ క్లౌడ్ సీడింగ్ అనే మెథడ్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ముందు తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరి పర్ల్స్. బాయ్ ఎవ్రీవన్.